హలో అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు చింతిగురు పప్పు చూపించబడుతున్నానండి. చాలా సులువుగాను బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే విధంగా చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ పెసరపప్పుని బాగా ద్వారగా వేయించుకోవాలండి. పెసరపప్పు ఎంత ద్వారగా వేయించుకుంటే చింతిగురు పప్పు అంత టేస్ట్ వస్తుందండి. బాగా మంచిగా ద్వారగా వేయించుకొని, చింతిగురు పప్పు టేస్ట్ రావాలంటే ముందుగా పెసరపప్పుని ద్వారగానే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మంచిగా కడిగి స్టవ్ మీద పెట్టి దాంట్లోకి తగినంత పచ్చిమిర్చి వేసి, కారం మీకు తగినంత కారం వేసి పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలండి. చింతిగురు పప్పులో పసుపు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికినాక పప్పు ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో చూసుకోవాలి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. పప్పు బాగా పొంగుతుందండి. బాగా పొంగితే టేస్ట్ ఉండదండి పప్పు, అందుకని మధ్య మధ్యలో కలబెడుతూ చూస్తుండాలి. ఆ తర్వాత బాగా పప్పు ఉడికినాక టొమాటో వేసి కొంచెంసేపు బాగా కలబెట్టాలి. టొమాటో ఆనియన్ వేసేసి బాగా కలబెట్టాలి. బాగా కలబెట్టిన తర్వాత ఒక్క 10 మినిట్స్ కొంచెం టొమాటో మగ్గినాక, టొమాటో కానీ ఎర్రగడ్డ కానీ మగ్గినాక ఈ చింతిగురిని వేసేసేయాలండి. మంచిగా చింతిగురు వేసేసుకున్నాక, టొమాటో ఎర్రగడ్డ మగ్గినాక చింతిగురు వేసేసుకొని ఒక్కసారి బాగా కలబెట్టుకోవాలండి. కలబెడుతుంటేనే చింతిగురు అనేది కొంచెం మగ్గిపోతుంది బాగా. ఆ వేడికి ఆకు కదండి, ఊరిని మగ్గిపోతుంది అది. చూడండి ఎట్లా మగ్గిపోతుందో చూడండి. మరీ పల్సగా ఉండకూడదండి పప్పు, కొంచెం చిక్కగానే ఉండాలి. చూడండి ఎలా మగ్గిపోతుందో. సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకున్నాక పప్పు గుత్తి తీసుకొని బాగా వెనపాలి. బాగా గట్టిగా వెనపాలండి. చింత చిగురు కదండి, కొంచెం మెత్తగా వచ్చేదానికి వెనపాలి. పోపు వేసేసి పోపు గింజలు అన్నీ వేసేసుకొని ఆనియన్ అన్నీ వేసేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. పప్పుకి ఆనియన్ ఎంత ఫ్రై అయితే, మరీ మాడినట్టు కాదు, కొంచెం ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్. మరీ మాడిపోకుండా కొంచెం పప్పులోకి టేస్ట్ వస్తుందండి. పప్పులోకి టేస్ట్ రావాలంటే ఇంగు వేయాలి. ఉప్పు మిరపకాయలు వేసుకోవాలండి. తిరుమాతలోకి పోపులోకి వేస్తేనే ఆ పప్పు టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లాగా చేసి కామెంట్ చెప్పండి. నాకు ఎంతమంది చేశారో కామెంట్ చెప్పండి. టేస్ట్ వస్తుంది. చూడండి బాగా మెదపాలి చింతిగురిని. చూడండి గట్టిగా మెదపాలండి. మెదిపి వేసి పోపులో వేసేసుకొని బాగా కలబెట్టి కొంచెం సేపు కొంచెం ఆ నూనె, ఆ పోపు గింజలు అన్నీ వేసుకొని మొత్తం కలబెట్టుకొని ఒక్కసారిగా రెడీ అయిపోయింది. వేడివేడిగా చింతిగురు పప్పు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అందరికీ తెలిసిందేనండి చింతిగురు పప్పు. ఓకే, చింతిగురు పప్పు అయిపోయిందండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.